వారానికి ఒక ఆఫ్, రోజుకి 8 గంటలే ఆఫీసులో పనిచేస్తున్నారా? ఆ క్రెడిట్ ఎవరిదో తెలుసా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన గానీ లేకపోయి ఉంటే 12 నుండి 14 గంటలు పనిచేయాల్సి వచ్చేది. స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ ఇండియాలో అన్నన్ని గంటలు పనిచేసేవాళ్ళు. లీవ్స్ కాదు కదా, వీక్లీ ఆఫ్ కూడా ఉండేది కాదు. సేఫ్టీ లేదు, మెటర్నిటీ సపోర్ట్ లేదు. ఫ్యాక్టరీలకి మనుషులు హ్యూమన్ మెషిన్ల లాగా. 1942లో అంబేద్కర్ బ్రిటిష్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో లేబర్ మెంబర్. కార్మిక శాఖ మంత్రి పొజిషన్ లాంటిది అప్పట్లో అది. లిటరల్ గా బ్రిటిష్ గవర్నమెంట్ తో ఆర్గ్యూ చేశారు ఆయన. ఇన్ని గంటలు పనిచేస్తే ఓవర్ వర్క్ వల్ల వర్కర్స్ హెల్త్ పాడవుతుంది, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, అసలు మనిషికి పర్సనల్ లైఫ్ ఒకటి ఉండాలి అన్నారు ఆయన. ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా కూడా 8 hours వర్క్ మోడల్ గురించి డిస్కషన్ జరుగుతోంది. ఆ ప్రెషర్ ని యూజ్ చేసుకున్నారు ఆయన. ఫ్యాక్టరీస్ యాక్ట్ రీఫార్మ్ ద్వారా వారానికి 48 గంటలు మాత్రమే పని అనే రూల్ తీసుకొచ్చారు ఆయన. అంటే రోజుకి 8 గంటలు మాత్రమే పని, వారానికి ఒక రోజు సెలవు, పెయిడ్ లీవ్స్, మెటర్నిటీ సపోర్ట్, పిఎఫ్, వర్కర్ కి హెల్త్ ఇన్సూరెన్స్. ఈ బెనిఫిట్స్ అన్ని మనం అనుభవిస్తున్నామే, వీటికి కారణం ఆయనే. లేబర్ రైట్స్ కి ఫౌండేషన్ వేసిందే అంబేద్కర్. ఇప్పుడు కొన్ని మాటలు వింటున్నాం, 12 నుంచి 14 గంటలు పనిచేస్తేనే సక్సెస్ చూస్తామని, వారానికి 96 గంటలు కష్టపడుతున్నామని కొంతమంది సీఈఓలు అంటున్నారు. కానీ అంబేద్కర్ 80 ఏళ్ల క్రితమే చెప్పారు, వర్క్ ప్రెషర్ తగ్గాలి, మనిషి మిషన్ కాదు అని. మీ ఒపీనియన్ ఏంటి? మీ ఆఫీస్లో పరిస్థితి ఏంటి? కామెంట్ చేయండి. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.